మొదటిగా బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనలు 34:17 బైబిల్ గ్రంథంలో నుంచి 34:17 అధ్యాయం చదువుదాం. 34వ వచనం, 34వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలుగున మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఎంతోమంది నీతిమంతులు ఈ భూమి మీద ఉన్నారని చెప్తూ, వాళ్ళకి ఎన్నో శ్రమలు కలుగుతాయని చెప్తూ, మరి ఆ శ్రమల్లోంచి ఎలా దేవుడు మనల్ని రక్షిస్తాడని చెప్పి మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రీతిగా మరి దేవుడు మనల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు నీతిమంతులు? నీతిమంతులు ఎలా ఉంటారు? ఏ ప్రయత్నంలో నీతిమంతులు ప్రయాసం నడుస్తూ ఉంటారు అనుకొని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నీతిమంతుల గురించి దేవుడు కొన్ని మాటలు రాయించాడు. అలాగని దేవుడు నీతిమంతులు ఎట్లా ఉండాలి ఏంటి అనేది మనం కొన్ని చదువుకుందాం. తర్వాత 18 ఒకసారి మళ్ళీ చదవమ్మా. నీతిమంతులు కలిగే శ్రమలను బట్టి చదవమ్మా. 18 ఒకసారి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయం గల వారికి ఆయన రక్షించును. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, విరిగి నలిగిన హృదయం గల వారిని దేవుడు ఆయన ఆకర్షించుకుంటాడు. ఎవరు కావాలి దేవునికి అంటే, విరిగి నలిగిన హృదయం గలవారు. ఈ కాలంలో మనం చూసుకుంటే ఎంతో వ్యాధులు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, మరి ఈ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. మరి మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం అనేది మనకి ఇంతవరకు తెలియదు. కానీ మరి అట్లాగే దేవుడికి నమ్మని వారికి ఎటువంటి శ్రమలు, ఎటువంటి బాధలు వస్తాయనేది ఉంటే అది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మరి మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నామా లేదా, దేవుణ్ణి వెంబడిస్తున్నామా లేదా, అసలు దేవుడు మీకు తెలుసా, దేవుడు అనేది ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, ఎందుకు దేవుడికి విరిగి నలిగిన హృదయం కావాలి అని అంటే, దేవుణ్ణి మనం డబ్బు కలిగినప్పుడు, మరి ఎన్నో ఆశీర్వాదం కలిగినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తామండి. మరి ఎంతో ఆనందంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు. కానీ మనం శ్రమలో ఉన్నప్పుడు, మరి మనం ఆపదల్లో ఉన్నప్పుడు, మనం రోగంలో ఉన్నప్పుడు మరి దేవుడు మనకు గుర్తొస్తూ ఉంటాడు. ఎందుకు నాకు దేవుడు సహాయం చేయట్లేదు, ఎందుకు నన్ను దేవుడు విడిచిపెట్టాడు, ఈ శ్రమలన్నీ ఎందుకు నాకే వస్తున్నాయి, మరి ఇంతమంది జనాంగంలో, ఇంతమంది ప్రజల్లో ఎవరికి ఈ సమస్యలు రావట్లేదా అని మాట్లాడుకుంటే, నీవు నీతిమంతుడిగా దేవుడికి కనపడ్డావు కాబట్టి ఆ శ్రమలు నీకు వస్తున్నాయని భావించాల్సిందిగా కోరుతున్నాను. మరి నీతిమంతులు ఎందుకు శ్రమల్లో పడతారు? నీతిమంతులు ఎందుకు ఎప్పుడు ఎంత సంపాదించినా లోతులోనే ఉండిపోతారు? నీతిమంతులకే ఎందుకు ఇన్ని బాధలు తగులుకుంటాయి? నీతిమంతుల్ని ఎందుకు కొట్టిన చాట కొడుతూ ఉంటారు? నీతిమంతుల్ని ఎందుకు ప్రత్యేకమైన నిందలతో బాధిస్తూ ఉంటారు? మనం చూసుకుంటే దేవుడు అంటున్నాడు, మరొకటి చూడమ్మా, కీర్తనల గ్రంథం 51:17 చూడండి. కీర్తనల గ్రంథం 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. చూడండి ఏమంటున్నాడు, విరిగిన మనసు. ఆనందపడే మనసు అవసరం లేదు, సంతోషపడే మనసు అవసరం లేదు, వ్యసనాలకు ఉన్న మనసు అవసరం లేదు, మరి ఆ డబ్బు సంపాదన మీద ఉన్న మనసు అవసరం లేదు, ఇవో ఎన్నో లోక ఆశల మీద ఉన్న మనసు దేవుడికి అవసరం లేదు. కానీ నీ హృదయం, నీవు విరిగి నలిగి
దేవుని విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలులు అని చెప్తూ ఉన్నాడు. మరి కింద చదవమ్మా. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయువు అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, దేవా విరిగి నలిగిన మనసు నీవు ఆలక్ష్యం చేయవు. ఎందుకంటే ఆ విరిగి నలిగిన మనసులో ఎంతో కృంగుపాటు, ఎంతో దిగులు, ఎంతో బాధ. ప్రభువా నేను చనిపోతున్నాను, దేవా నేను చనిపోతున్నాను, లేకపోతే నాకు సహాయం లేదు, లేకపోతే నాకు ధన సహాయం లేదు, ఎన్నో బిజినెస్లో నేను పడిపోయాను, ఎన్నో అప్పుల బాధల్లో నేను పడిపోయాను, ఇగో లోకరీతిగా నేను మనిషిగానే ఉన్నాను తప్ప మరి నేను ఏ విషయంలోనూ విజయం పొందలేదని చెప్పి ఇగో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అట్లాగే ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 66:2 ఇది చూద్దాం దేవుడు ఏమంటున్నాడు. చూడనమ్మా. యెషయా గ్రంథం 66:2 చూడాలి. అవన్నీయు నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఒక్క నిమిషం అమ్మ. చూడండి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు. ఎవరికి? నీతిమంతులకు మాత్రమే. నీవు నీతిమంతుడువా? ఒకసారి పరిశీలన చేసుకో. నీ హృదయం దేనిపైన ఆనుకొని? నీ ఆలోచనలు ఎవరిపైన ఉన్నాయి? త్రాగుడు మీద, సిగరెట్ల మీద, మరి ఏక వ్యసనాల మీద, మరి నీ హృదయం దేనిపైన ఆనుకొని ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వల్ల కలిగినవి అంటున్నాడు దేవుడు. ఏంటివి? నీకొచ్చిన రోగాలు, నీకొచ్చిన బాధలు, నీకొచ్చిన నిందలు, ఇవన్నీ దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీవు నీతిమంతుడివి గనక ఇవి భూమి మీద ఉన్న వారిలో నీకు ప్రత్యేకంగా కలుగజేయవలసినవి. చూడండి తర్వాత ఏమంటాడు చూడండి. చదువమ్మా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. చూడండి ఏమంటున్నాడంటే దేవుడున్నాడని భయం ఉండాలంట, దేవుడున్నాడని వణుకుండాలంట, భయభక్తులతో దేవుడిని ఆచరించే ఆచరణ కావాలంట. దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకును వానినే నేను దృష్టించదను. చూడండి, దేవుడున్నాడని మనం విశ్వసించాలి, దేవుడున్నాడని మనం నమ్ముకోవాలి. ఈ కార్యాలన్నీ దేవుడి పట్ల జరుగుతున్నాయని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు మనం చేస్తున్న బిజినెస్లో నష్టపోతున్నాం? ఎందుకు మనం చేస్తున్న పనుల్లో నష్టపోతున్నాం? ఎందుకు మన కుటుంబాల్లోని వ్యాధులు, ఎందుకు మన కుటుంబాల్లోని బాధలు, ఎందుకు అనేకులు మరి నానాభివృద్ధి పొందుతున్నారు? మనం ఎందుకని ఇలా కృంగిపాటులో పడుతున్నాం? ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరిని మొక్కాలో తెలియక ఏ వేదంలో పడిపోతున్నావు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకో. సహోదరా సహోదరి, నీ కోసమే దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఎందుకు కృంగుబాటు నీకు? ఎవరు నేర్పించారు? ఎవరి వల్ల నువ్వు శ్రమల పాలవుతున్నావు? దేనివల్ల నువ్వు శ్రమల పాలవుతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరొకసారి జ్ఞాపకం చేసుకో. నీ హృదయాన్ని అడుగు. ఏమని పశ్చాత్తాపడాలో దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుడు నీకు మార్గదర్శిగా నిలబడతాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు నువ్వు ఇంత కృంగిపోతున్నావో, ఎందుకు నువ్వు అంత ఆవేదన పడుతున్నావో అనేది దేవుడితో మీరు ముఖాముఖి మాట్లాడాలి. మీరు తెలుసుకోవాలి. దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు అనేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన నమ్ముకుని ఎడల ఏ శ్రమలో నుంచైనా మనం లేవనెత్తగలవాడు అని చెప్పి మీరు విశ్వసించాలి. చూడండి, మరి అనేకులు మన పూర్వీకులు అనేక రాజ్యాలు పోగొట్టుకున్నారు, అనేక మరి సమస్యలతో కృంగిపోయి అనేక రోగాలతో మరణించిన వారు ఉన్నారు. కానీ మనం మాత్రం మరణించడం దేవునికి ఇష్టం లేదు.
నువ్వు రోగంతో మరణించుతానని భయపడుతున్నావా? ఆ వ్యాధితో నువ్వు మరణిస్తావని భయపడుతున్నావా? చూడు, ఇప్పుడే ఆ వ్యాధి నుంచి దేవుడు తొలగిస్తాడు నిన్ను. ఇప్పుడే నేను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడున్నాడని విశ్వసించాలి, దేవుడున్నాడని నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. మరొకటి చూడమ్మా, కీర్తన గ్రంథం 121 పొరపాటు 121:8 ఏమంటున్నాడో చూద్దాం. 121:8 ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము యెహోవా నిన్ను కాపాడును. ఎందుకు? ఏది మొదలుకొని అంటే, నువ్వు దేవుడికి ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని విశ్వసిస్తావో, ఎప్పుడు దేవుడి పైన నమ్మకం కలిగి ఉంటావో, ఈ కార్యం దేవుడు తప్ప మరి ఎవడు బాగు చేయలేడని నమ్ముతావో, నీకు దేవుడు తప్ప మరి ఎవడు సహాయం చేయలేని నమ్ముతావో, అప్పుడే దేవుడు నీకు నిరంతరము నీ రాకపోకలందు వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దేవుడు నేను ఎలా దీవిస్తాడనేది అది నువ్వు ప్రత్యక్షంగా చూడాల్సిన సంగతి అయి ఉంది. మీరు ఎందుకని దేవుని మీరు తెలుసుకోలేకపోతున్నారు? ఎంతోమంది సువార్థికులు, ఎంతోమంది సువార్థికురాళ్ళు, ఎంతోమంది మరి ఫోనుల ద్వారా, వాక్యాల ద్వారా, మీటింగ్స్ ద్వారా మరి నీకు చెవులకి వినబడేలాగా చెప్తూ ఉన్నారు. కానీ నువ్వు ఎందుకు విశ్వసించట్లేదు? దేవుడు కాదని నమ్ముతున్నారా? దేవుడు కానన్న వాడు బైబిలు నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం అని చెప్పి దేవుడు బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన నమ్ముకున్న వారు ఇప్పుడు ఎవరును కూడా శ్రమ పెట్టిన వారు లేరు. మరి అట్లాగే మీరు అనేక దేవుళ్ళు మీరు వెంబడించి ఉండొచ్చు, అనేక దేవుళ్ళు మీరు విశ్వసించి ఉండొచ్చు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నాడు. ఆకాశమందు ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పి మనకు చెప్తూ ఉన్నాడు. మీరు ఇప్పటికీ దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎప్పుడు మీరు తెలుసుకుంటారు? మనం చనిపోయిన తర్వాత దేవుడిని తెలుసుకోలేమండి. మనం చనిపోయిన తర్వాత దేవుడు ఎవరో మనకు తెలియదు. ఎందుకంటే మనం బ్రతికి ఉన్నప్పుడు మన ఆలోచన దేవుని పైన ఉంచినప్పుడు, మనకి చనిపోయిన తర్వాత దేవుడికి మనకి సరసంబంధమైన సహవాసాలు ఉంటాయి. పరలోకంలో మనం ఎలా నిలబడాలంటే మన నీతి ద్వారా, మన పూర్ణ హృదయము ద్వారా. నువ్వు ఈ లోకంలో ఎన్ని పాపాలు చేశావో, మరి ఎన్ని నష్టాలు నువ్వు చేశావో మాకు తెలియదు, కానీ మరి నీ హృదయాన్ని నువ్వు ఇప్పుడు పరిశీలన చేసుకో. ఎందుకు నీకు ఈ రోగం నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది? ఎందుకు ఈ అప్పుల బాధలు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి? ఎవరు ఎంత సహాయం ఇచ్చినా నీ ఇంట్లో నిలబట్టలేదు? ఎందుకు నీ ధన సహాయం ఎప్పుడు నీ ఇంట్లో ఉండటం లేదు? చిల్లి సంచిలో వేసినట్టు కిందదే పైనకి పైనే వెళ్ళిపోతుందా? నీ డబ్బంతా నీ రోగానికి పెట్టుగలుగుతున్నావా? చూడు, దేవుడు ఇప్పుడు నేను పిలుస్తున్నాడు, నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. దేవుని మహిమ నువ్వు కల్లారా చూసి మరి అనేకులకు నువ్వు సాక్ష్యం చెప్పేలాగా నిన్ను దేవుడు ప్రేరేపిస్తాడు, నిన్ను దేవుడు వాడుకుంటాడు. చూడండి, దేవుడి పట్ల అవేకమైన నమ్మకం కావాలండి. దేవుడి పట్ల అవేకమైన జీవితం మనం నడవాలండి. ఎందుకు ఈ దేవుడిని మనం ప్రత్యేకంగా నమ్మాలి? అనేక దేవుళ్ళు మనం ఉన్నారు కదా అని మనం పరిశీలనలు చేసుకుంటే, నిత్యరాజ్యము దేవుడు మనకి ప్రత్యేకించాడండి. అవును, నిత్యరాజ్యం మనకి ప్రత్యేకించాడు. ఎందుకని? మనము ఇహలోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడ్డా, పరలోకంలో మనము శ్రమ పడకూడదు, దేవునితో కలిసి జీవించాలి, దేవుడితో పాటు మనం ఉండాలని చెప్పి ఆయన నిశ్చలమైన కోరిక అదేనండి. ఈ భూమి మీద మనం కొంతకాలమే బ్రతకగలం, కొంతకాలమే శ్రమించగలం, కొంతకాలమే ప్రోగు చేసుకోగలం. కానీ మనకు ఏ సంబంధమైన లోకం అనేది మనకు ఒకటి ఉందండి. దేవుడు మనకు అది పరిచయం చేశాడు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఎలా బ్రతికామన్నది మనకి లెక్కలో తీసుకొని దేవుడు మనల్ని పరసంబంధంలో మనల్ని బ్రతికి ఉండేలాగా, మనల్ని ఎప్పుడు నాశనం చేసేలా కాకుండా ఎప్పుడు సంపూర్ణ సంతోషంతో, నిత్య జీవంతో పరలోకంలో మనం ఒక రాజ్య వారసునిగా ఉండేటట్లు దేవుళ్ళు మనకి
ఆజ్ఞలు దయచేశాడు, ఆజ్ఞలు దయచేశాడు. మనం ఆజ్ఞలు గాయకుంటూ మనం దేవుడి పట్ల నడుచుకుంటే, దేవుడిని మనం విశ్వసిస్తే, దేవుళ్ళో మనం నడుచుకుంటే దేవుడు మన పట్ల జరగవలసిన కార్యాలు జరిగిపోయి ఉంటాయి. మీరు అనేక దేవుళ్ళకి మొక్కుంటారు, అనేక మొక్కుబడులు చేస్తుంటారు, కానీ మీ రోగం తగ్గలేదా? రండి, దేవుని దగ్గరికి రండి. దేవుడు మీ రోగాన్ని ఇప్పుడే స్వస్థపరుస్తాడు. రండి, దేవుడి దగ్గరికి రండి. ఇప్పుడే మీ అప్పుల బాధల నుంచి విడిపిస్తాడు. మీ రోగములు, మీ అప్పులు, మీ బాధలు, మీ నిందలు నా దేవుడి పైన మోపండి, మీకు స్వస్థత కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీరు ఈ శ్రమల్లో ఎవరిని వెతుకుతున్నారు? ధన సహాయాన్ని వెతుకుతున్నారా? మీకు ధన సహాయము ఎప్పుడూ కూడా సహాయపడదండి. దేవుని మార్గంలో నడిచి ధన సహాయం ద్వారా స్వస్థత పొందిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అనేకులు మరి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు అంటే అది దేవుని కృప వల్లే, దేవుని ప్రేమ వల్లే. మరి ఈ ప్రపంచంలో ఎందుకు మనం ఇంతగానంగా మనం ఇన్ని దేవుళ్ళు ఉండగా యేసు ప్రభు వారిని ఎందుకు మనం నమ్మాల్సి వస్తుంది? ఎందుకు ఆయనే స్వస్థపరుస్తానని బలంగా మేము మాట్లాడుకుంటున్నాం? ఎందుకు మమ్మల్ని స్వస్థపరిచాడని మీకు చెప్పగలుగుతున్నాం అంటే దేవుడి కార్యాలు మేము కల్లారా చూసాం కాబట్టి. దేవుడి కార్యాలు మా పట్ల, మా కుటుంబం పట్ల, మా బిడ్డల పట్ల, మా యొక్క చుట్టుపక్కల ప్రాంతాల పట్ల జరిగినాయి కాబట్టి మీకు ఈ విధంగా మేము చెప్పగలుగుతున్నాం. లేకపోతే మాకేం పనండి? అనేకులు నష్టపోతారు, అనేకులు చనిపోతారు, అనేకులు మరి దరిద్రులు అయిపోతున్నారు. కానీ మాకేం పట్టిందండి మీకు స్వార్థ చెప్పడం కొరకు? మీరు రక్షించబడాలి, మీరు మా సహోదరులు, మీరు మా కుటుంబీకులు, మీరు మాతో పాటు మా రాజ్యంలో, మన రాజ్యంలో కలిసిమెలిసి సంతోషంగా జీవించాలన్నదే మాకు తపన, మాకు బాధ. చూడండి, ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో అనేకమైన ప్రజలు ఉన్నారు. ఎవరు ఏ రోగంతో బాధపడుతున్నారో తెలీదు, ఎవరు ఏ యొక్క అస్వస్థతతో బాధపడుతున్నారో తెలీదు, ఎవరు ఏ నిందలతో బాధపడుతున్నారో తెలియదు. కానీ దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు. రండి, దేవుడి కొరకు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు మీ కొరకే. మీరు ఏ బాధల్లో ఉన్నారో, ఏ నిందల్లో ఉన్నారో, ఏ యొక్క కృంగిపోతున్నారో అటువంటి బాధల్లో నుంచి దేవుడు మమ్మల్ని కాపాడి రక్షించి వారి కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కోసం మీరు ప్రార్థనలు చేయండి, వారి కోసం మీరు కృంగిపోండి, వారి కోసం మీరు నడుము కట్టుకుని ప్రార్థన చేసి వాళ్ళని రక్షించండి అని దేవుడు మాకు ప్రేరేపణ కలిగించడం ద్వారా మేము ఈ ప్రాంతానికి వచ్చామండి. లేకపోతే మాకు సొంత ఇల్లు లేక కాదు, సొంత మరి కుటుంబాలు లేక కాదు, మరి మాకు ఎవరు లేక కాదు. మీ ప్రాంతంలోకి వచ్చి ఒంటరిగా సేవ చేయటం అనేది చాలా కష్టమైన విషయం అండి. మాకు ఎవరండి ధైర్యం? మీరే మాకు ధైర్యం. ఎందుకంటే మేము మీకు సహాయకులుగా ఉన్నప్పుడు మీరు మాకు సహాయకులుగా ఉంటారనే ధైర్యం తప్ప మరే ధైర్యం లేదు. మరి దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి ఈ ధైర్యం కలిగిన మాటలు మీతో మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే ఒకనాటికి నేను శ్రమల్లో ఉన్నవాడిని, నేను అప్పుల బాధల్లో ఉన్నవాడిని, నేను ఆ అప్పుల బాధలు, ఆ ప్రాణ భయం, ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలిసేది కాదు, ఏం చేయాలో నాకు చెప్పేవారు లేరండి. అవునండి, నాకేం చేయాలో తెలిసేది కాదు, ఏం చేయాలో చెప్పేవారు కాదు. చెప్పేవారు నా హృదయంలో కుదిటి పడేది కాదు. ఆయన చెప్తున్నాడు, నిజంగా జరిగిద్దా? ఆయన చెప్తున్నాడు, మరి ఇప్పుడు నాకు ఓదార్పు రావాలి కదా, నా మనసుకి, నా హృదయానికి ఓదార్పు రావాలి కదా అని నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, సరే దేవుడు అంటా ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాతో స్పష్టంగా, ఇగో ఈ కార్యాలు నీకు జరుగుతున్నాయి, ఇగో ఈ రోగం నీకు తీసివేస్తున్నాను, ఇగో ఈ ఈ ఈ ప్లేస్కి వెళ్ళు, నీ అప్పుల బాధలను తొలగిస్తాను, ఇలా నువ్వు స్వార్థ చెయ్యి, నీ కొరకు నేను మర్చిపోకుండా నీ అప్పుల బాధలను తీరుస్తానని మాకు మాటిచ్చి ఇగో మమ్మల్ని సాక్షులుగా మీ ఎదుటి నిలబెట్టుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇగో అనేకులు హాస్పిటల్లో, అనేకులు ఇళ్లల్లో, అనేకులు రోగులై, అనేకులు త్రాగుబోతులై, అనేకులు మరి ఇగో కుటుంబాలను చీల్చివేసుకొని, అనేకమైన అక్రమ సంబంధాలతో కుటుంబాలను నాశనం చేసుకొని, అనేకమైన మరి సహవాసాలతో కుటుంబాలను పాడు చేసుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. విరిగి నలిగిన హృదయం గలవారు దేవుడికి ఇష్టలై ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఈ మాటలు మీ కొరకేం మాట్లాడుతున్నాడేమో, మీరు ఇప్పుడు మారాలని మాట్లాడుతున్నాడేమో, దేవుడు మీ గురించే ఇగో ఈ లేఖనాలు మీతో పలికిస్తున్నాడేమో. చూడండి, మీరు కృంగిపోతున్నా, మీరు మీ బాధని ఎవరికి వ్యక్తపరుచుకోవాలో తెలియట్లేదేమో.
మీరు బాధపడుతుంటే ఎవరు చూస్తారని చాటుగా కన్నీళ్లు తుడుచుకుంటున్నారేమో, కానీ నా దేవుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, ఇప్పుడే నీకు సహాయం కలిగించే దేవుడై ఉన్నాడు. నువ్వు విశ్వసించగలవా? నువ్వు మారగలవా? దేవుడు మారి నీకు కార్యం చేయనప్పుడే దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వగలవా? చూడండి, ఈ విషయాల్లో ఎందుకు మిమ్మల్ని ఇంత బలంగా మాట్లాడుతున్నామంటే, దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మేము విశ్వసించి, మేము నమ్మి, ఇవో ఆ బాధల్లో నుంచి, ఆ నిందల్లో నుంచి, ఆ యొక్క ప్రాణ భయంలో నుంచి మమ్మల్ని లేవనెత్తి మీ ఎదుట నిలబెట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవో ఈ బైబిల్ చదవటం మాకు కుదరదండి. ఈ బైబిల్ నోటితో చదవాలంటే మాకు తడబడిపోతాం, మాకు భయం. కానీ దేవుడు ఇంత ధైర్యంగా ఈ బైబిల్ పట్టుకునే కృపను చూపించాడంటే ఆయనకే వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా పట్ల, మా పిల్లల పట్ల ఎన్నో కార్యాలండి. చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న కారణాలతో, చిన్న చిన్న కుటుంబాలని విడగొట్టుకునే సమస్యలు మాకు వచ్చాయండి. ఫోన్లు మాట్లాడితే కుటుంబాలు విడిపోయే సమస్యలు వచ్చాయండి. ఇగో చిన్న దెబ్బలు కొడితే కుటుంబాలు విడిపోయే సమస్యలు వచ్చాయండి. కానీ దేవుడు మమ్మల్ని ఎప్పుడు విడదయ్యలేదు. అటువంటి మనుషులు మాకు మంచి హృదయాన్ని కలగజేసి, ఎప్పటికప్పుడు మాకు సమాధానాన్ని కలగజేసి, మా రోగాలను బాగు చేసి, మా మా యొక్క దీనస్థితి నుంచి లేవనెత్తి, మాకు డబ్బు లేనప్పుడు డబ్బు సహాయం చేసి, ఇగో ఎవరి ద్వారా సహాయం చేస్తాడనేది మనకి కావాల్సిన విషయం కాదండి. ఎలా సహాయం చేస్తాడన్నది మనం గురిపెట్టుకోవాలి. ఎవరు సహాయం చేస్తారన్నది మనకు కావాలి. అది దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. దేవుడు మాత్రమే ఏర్పాటు చేయగలడు. ఆయన మాత్రమే మనకు నిత్య తేజోమయుడు ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మీకు ఈ శ్రమల్లో, ఈ బాధల్లో కృంగిపోతున్నారండి? రండి ఒకసారి దేవునితో కలిసి ప్రార్థన చేద్దాం. రండి ఒకసారి మీరు కలిసి దేవుణ్ణి వేడుకుందాం. ఎందుకు తొలగించడు దేవుడు మీ బాధలు? ఎందుకు మీ బాధలను దేవుడు విడిచిపెట్టడు? ఎందుకు మిమ్మల్ని ఆ బాధల్లోంచి దేవుడు లేవనెత్తడో చూద్దాం. రండి. మీరు ప్రతి ఒక్కరూ దేవుని విశ్వసించినట్లయితే, ప్రతి ఒక్కరూ దేవునిపై నమ్మకం ఉన్నట్లయితే, మీరు ప్రతి ఒక్కరు దేవుణ్ణి తప్ప మరి నాకు ఏది వద్దని విసర్జించుకున్నట్లయితే దేవుడి కార్యాలు మీరు చూడగలుగుతారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు విశ్వసించాలి, నమ్మకం పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఏ పాపాల్లో ఉన్నారో, ఇప్పటి వరకు మీరు ఏ వ్యభిచారాల్లో ఉన్నారో, ఇప్పటి వరకు మీరు ఏ తలంపుల్లో ఉన్నారో, మీ మీ యొక్క పాపాన్ని విడిచిపెట్టుకొని దేవుని వైపు చూడండి. మీరు అనేక కార్యాలు మా దేవుళ్ళలో చూడగలుగుతారు. మన దేవుడు ఎప్పుడైనా సరే మంచివాడు, నమ్మకమైన వాడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని ఎప్పుడూ విడనాడరు. ఎందుకంటే నీవు నీతిమంతుడివి. నీతిమంతులకి శ్రమ కలుగునని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆ శ్రమ అలా పోగొచ్చుకోవాలనేది కూడా దేవుడే చెప్తున్నారు. మీరు ఇప్పుడే మరి దేవుడి పట్ల వస్తారా? మీకు నమ్మకం కలుగుతుందా? చూడండి, అనేకుల ద్వారా మేము ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మాది మామూలుగా అయితే మాది ఇబ్రహీంపట్నం, విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం అండి. మేము అక్కడ ఇమాన్యుయల్ ప్రేయర్ మినిస్ట్రీస్కి ప్రార్థన మందిరానికి వెళ్ళేవాళ్ళం కొత్తలో. మరి ఎన్నో అనేకులు, చాలామంది నా స్నేహితుడే, నా తోటి స్నేహితుడు, నాతో పాటు స్కూల్లో చదువుకున్న ఒక వ్యక్తి, అతని పేరు గోపి. అయితే 22 సంవత్సరాల వయసు అండి. టీవీ జబ్బు అని వచ్చింది. 22 సంవత్సరాలకి టీవీ జబ్బు రావటం ఏంటి? ఈ వయసులో అతనికి రావాల్సిన వ్యాధి కాదండి. ఎందుకంటే అతను 22 సంవత్సరాల వయసు, యవ్వన వయసు. ఏ చెడు అలవాట్లు లేవు, సిగరెట్లు, మందు, బీడి ఇటువంటి ఏమీ లేవండి. కానీ ఎందుకు ఆ వ్యాధి వచ్చిందని డాక్టర్ల దగ్గరికి పరీక్షల కోసం వెళ్తే, ఇతను చనిపోతాడయ్యా, సన్నగా అయిపోయాడు, ఇతను చనిపోతాడు, కొద్ది రోజులు మాత్రమే ఇతన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని డిక్లేర్ చేసేసారు. చిన్న చెయ్యి, చిన్న కాలు. మరి ఆ యవ్వనస్తుడు ఎలా కృంగిపోతున్నాడంటే, నా ఫ్రెండ్, నా స్నేహితుడండి. నేను వెళ్తున్నాను, వస్తున్నాను చర్చికి. కానీ అతనికి చెప్పాను, అరే నువ్వు ఇలా చర్చికి రా, మానమాకు, దేవుళ్ళో నిజ సాక్షిగా ఉండు అని చెప్పి నేను చెప్పడం వల్ల అతను కొంచెం బలపడి మందిరానికి రావడం మొదలుపెట్టాడు. దేవుడు ఇగో ఊహించలేని కార్యం అండి. ఆ రోగాన్ని తీసివేసి అదే హాస్పిటల్కి చెకప్కి వెళ్తే ఇతను ఇంత ఆఖరి స్టేజ్లో ఉన్న రోగాన్ని కూడా మీ దేవుడు తొలగించాడంటే మీ దేవుడు గొప్పవాడని చెప్పి డాక్టర్లు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు అతను సజీవుడిగా ఉండి మరి అతనికి
ఇగో మరి వివాహం చేయడం కొరకు మరి ఆయన్ని ఇప్పుడు వివాహం కొరకు బ్రతుకుతున్నారు. మరి అంతా ఆ శ్రమలో నుంచి లక్షల హాస్పిటల్కి పోసారు. వాళ్ళ నాన్నగారు లారీ ఓనరు అయినా సరే లక్షల డబ్బు 8-9 లక్షల వరకు మరి ఆ వ్యక్తికి, నా స్నేహితుడికి మరి దారబోసాడండి. కానీ బాగు చేసిన వాడు ఎవడూ లేడు. ఒక్క నా నిజమైన దేవుడు తప్ప బాగు చేసిన వాడు ఎవడూ లేడు. అదే వ్యాధితో నువ్వు కుంగిపోతున్నావా? అదే బాధలతో నువ్వు కుంగిపోతున్నావా? లక్షలు పోయినా సరే నీ ప్రాణభయం పోవడం లేదా? మరి నిన్ను ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు రాగలవా? నువ్వు విశ్వసించగలవా? నీ దగ్గర నమ్మకం ఉందా? నీవు నీతిమంతుడువా అని చెప్పి నా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిన్నే నా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ కోపాన్ని, నీ దేశాన్ని, నీ ద్వేషాన్ని, మరి నీ యొక్క వ్యసనాన్ని, నీ యొక్క మరి అనేకమైన వ్యసనాలను తొలగించుకొని దేవుడి పట్ల తిరగగలవా? నువ్వు మారు మనసు పొందగలవా? ఇప్పుడే దేవుడు మాట్లాడుతున్నారు. రా, నీ రోగం ఎంత ఉందో దేవుడి దగ్గర మాట్లాడదాం, దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం. మరి ఎంత కాలంలో నీ దేవుడు నీతో మాట్లాడగలడో చూద్దాం. దేవుడిని బాగు చేస్తాడు. నిజంగా ఈ మాటలన్నీ మీకు అబద్ధకరంగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు మమ్మల్ని బాగు చేశాడు, మా కుటుంబాలను బాగు చేశాడు. మేము ఎక్కడో గుడారాలు గుడిసెల్లో ఉన్న వారిని ఇగో మమ్మల్ని ఇటువంటి స్టేజ్లో నిలబెట్టాడంటే దేవుని కృప వల్లేనండి. మా వల్లైతే ఏది కాదండి. మీకులాగే సంపాదించుకోగలుగుతున్నాం, మీకులాగే రోగాల పాలై ఉన్నాం, మీకులాగే నిందల పాలై ఉన్నాం, మీకులాగే ఆవేదన వేదన ఇగో ఎన్నో గుడులకు మొక్కే వాళ్ళం, ఎన్నో మరి వ్రతాలు చేసేవాళ్ళం ఉన్నాం. కానీ మనకి ఎవరు నాకు చేయందించలేదండి, నా దేవుడు తప్ప. ఎవరు నన్ను నిలబెట్టలేదండి, నా దేవుడు తప్ప. నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నేనేం చేయాలో నాకు తెలియలేదండి. నేను నా దేవుడి వైపు చూశాను, దేవుడు నా వైపు చూశాడు, నా రోగం బాగు చేశాడు. అలాగే ఇప్పుడు మీరు మీ రోగాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నారా? ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ ఒక్క డాక్టర్ని కలిసినా మరి నీకు సరైన సమాధానం రావడం లేదా? ఇరుగు పొరుగు వారిని నిందిస్తూ ఉన్నారా? రండి, దేవుడి దగ్గర ప్రార్థన చేసి మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ యొక్క సమస్య పట్ల పోరాడి ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని గెలిపించి నిలబెట్టుకొని సాక్షులుగా ఉంచుకుంటాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. మరి మీకును మీ కుటుంబాలకి మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మహామహిమ గల తండ్రి నా యేసయ్య, ప్రభువా, ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా మీ కృపలో నిలబెట్టుకొని ప్రభువా వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. ఇదిగో నాయన, అనేకులు రోగులై ఉన్నారు ప్రభా, అనేకులు ప్రభా అనేక లోక సమస్యల్లో పడిపోయినారు నాయన. వాళ్ళందరినీ లేవనెత్తండి ప్రభా, వాళ్ళందరినీ మీరు వాడుకోండి ప్రభా. వాళ్ళ బాధలు, నిందలు, అప్పులు, బాధలు ప్రభా మీరు విడిపించిన ఆయన, మీ సమస్యల్లో నుంచి ప్రభా ఆ సమస్యల నుంచి తొలగించిన ఆయన మీ చేయిని అందించండి. ఇప్పుడే ప్రభా ఎవరు ఏ బాధతో కృంగిపోతున్నారో, ఎవరు ఏ రోగంతో కృంగిపోతున్నారో, ఇగో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రజలకి ప్రభా, ఈ వీడియో చూస్తున్న బిడ్డలు నాయన ఇప్పుడే స్వస్థపడే కార్యాన్ని ప్రభా మీరు ఆ కార్యాన్ని జరిగించండి ప్రభా. నాయన ఇగో వీడియో ప్రభా చూస్తున్న బిడ్డలను ప్రభా ఎవరిని విడిచిపెట్టకండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రభా ఈ మాటలు వింటూ నాయన బలపడుతున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు హృదయాన్ని పట్టుకోండి నాయన. ఆయన్ని విడిచిపెట్టకండి. ఏ రోగంలో పడిపోతున్నాడో, ఏ డబ్బులో పడిపోతున్నాడో, ఏ రోగంలో పడిపోతున్నాడో నాయన మీరు తప్ప ప్రభా లేవనెత్తివాడు ఎవడును మాకు లేడు నాయన. భూమి ఆకాశంలో చూసిన ఆయన దేవుడు అని వాడు నీవు తప్ప మాకు ఎవరూ కనబడట్లేదు ప్రభువా. నాయన మీరే మమ్మల్ని రక్షించగల దేవుడు, మీరే మమ్మల్ని ప్రభా మమ్మల్ని లేవనెత్తగల దేవుడు. మీ సహాయం, మీ దక్షిణ హస్తము మాకు అందించండి. మీ సిలువలో కాచిన రక్తము ద్వారా ప్రభా ఇగో ప్రతి బిడ్డ రోగమును తొలగించండి, ప్రతి బిడ్డ నిందలు తొలగించండి నాయన. మీ కృపలో ప్రభా ప్రతి ఒక్కరిని వాడుకోండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీ సాక్షిగా నిలబెట్టుకోండి నాయన. అనేకుల్ని ప్రభా అనేక విధంగా నాయన ఇగో అనేక మార్గాల్లో వెళ్ళారు నాయన. ఒక్కమారు నీ మార్గంలో రప్పించుకోండి. ఒక్కమారు ప్రభా మీరు వాళ్ళకి పరిచయం అవ్వండి. ఒక్కమారు నాయన వాళ్ళని ముట్టండి. మీ హృదయంలో నాయన వాళ్ళు దాచుకొని ఒక్కసారి నాయన వాళ్ళని మార్చుకొని మీ కృపలో బలపరచండి ప్రభా. నాయన ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరిని విడిచిపెట్టకండి. వారికి ఏ చెడు జరుగుతుందో నాయన ముందుగా తెలుసుకొని నాయన ఆ చెడుని తొలగించండి ప్రభా. నాయన మంచి కార్యాలు ప్రభా ఆ బిడ్డలు ప్రభా ఎప్పుడు వీక్షించే వాళ్ళుగా ఉంచండి నాయన. నీ సన్నిధిలో ఎదిగే బిడ్డలుగా ఉంచండి నాయన. ఎప్పుడు విడిచిపెట్టకండి నాయన. మీరు మా తండ్రి అయి ఉన్నారు, మీ పిల్లలమై ఉన్నాము నాయన. అయ్యా
మీరు మా శ్రమలు, మా యొక్క అపరాధులు, మా యొక్క అపనిందలు ప్రభా చూడటం మీకు ఇష్టం ఉండదు ప్రభా. మీరు నీతిమంతులు నాయన, మీరు ఆకాశమందున్న దేవుడు నాయన. మీ పట్ల ప్రభా మేము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మేము మారు మనసు పొంది ప్రభా మీ తట్ల మేము తిరిగితే మా అపవాదులు నాయన, మా యొక్క బాధలు, నిందలు, వ్యాధులు తొలగిపోతాయని విశ్వసిస్తున్నాము నాయన. ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండండి. ఇగో ప్రభా వెలుపలికి వచ్చినప్పుడు, వెలుపలికి బయటికి వెళ్ళినప్పుడు ప్రభా మీరు రాకపోకలు ఎందుకు తోడుగా ఉంటానని మీరు మాట ఇచ్చారు నాయన. నాయన ఆ మాటను మీరు నిలబెట్టుకోండి. ఎవరైతే నాయన పనుల నిమిత్తం, నాయన రోగాల నిమిత్తం, నాయన డబ్బు నిమిత్తం, నాయన అప్పుల నిమిత్తం నిన్ను వేడుకుంటారో నాయన, వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వించి మీ కృపలో నిలబెట్టుకొని ప్రభా మీ సాక్షులుగా వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు మీ కుటుంబాలు దీవించబడును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రజలకి అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఆమేన్.